సర్పంచ్ ఎన్నికల వేళ ఇంత డ్రామా జరుగుతుందని ఊహించారా? ప్రేయసితో నామినేషన్ వేయించటం, ఉద్యోగం వదిలి పోటీకి దిగటం, మహిళ కాళ్లపై పడటం, ఇవన్నీ ఒకే ఎన్నికల్లో జరగటం నమ్మగలరా? స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా సెన్సేషనల్ అవుతాయా? తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు కాదు, రియల్ లైఫ్ డ్రామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. 4 జిల్లాల్లో జరిగిన 4 వింత స్టోరీలు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలు చూద్దాం. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ కొద్ది రోజులుగా సర్పంచ్ పదవికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వ్ కావడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అయితే ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆ పదవికి తన ప్రేయసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజ చేత నామినేషన్ వేయించాడు. శనివారం సాయంత్రం మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం కూడా జరిగింది. మరోవైపు శ్రీజ పేరెంట్స్ తన కుమార్తె కనిపించటం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్, శ్రీజాలు పోలీసుల వద్దకు వెళ్లి తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తమను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని గ్రామస్తులకు రిక్వెస్ట్ చేశారు ఈ కొత్త జంట. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా మద్దతుగా నిలిచారట. ఈ సెన్సేషనల్ స్టోరీ ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో జరిగిన ఘటన పూర్తిగా వేరే లెవెల్. సబ్ ఇన్స్పెక్టర్ పులి వెంకటేశ్వర్లు ఇంకా 5 నెలలు సర్వీస్ మిగిలున్నా తన సర్వీస్ను పక్కన పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్గా పోటీకి దిగుతున్నారు. పదవి కోసం కాదు, స్వగ్రామం అభివృద్ధి కోసమే తన సర్వీస్ వదిలేశానంటున్నారు. ఇక మెదక్ జిల్లా చిన్నశంకర్పేటలో ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి గ్రామం కోసం సర్పంచ్ పదవిలోకి రావాలనుకుంటున్నారు. తాత చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుని గ్రామం కోసం పనిచేయాలి అనేది ఆయన టార్గెట్ అంట. మరో చోట నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయినట్లు తెలుస్తుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా గ్రామస్తులు మాత్రం సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తెలిపారు. దీనికి గ్రామస్తులందరూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసిం అనే అభ్యర్థి 73 లక్షలతో గ్రామ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. దీనికి అభ్యర్థులందరూ అంగీకారం తెలుపుతూ దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామంటూ ఒప్పందం పత్రంపై సంతకాలు చేశారు. దీంతో ఆ గ్రామ పంచాయతీ స్థానం ఏకగ్రీవమైంది. మరో షాకింగ్ సీన్ మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్ మహిళా రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మ కాళ్లపై పడి మీరు అభ్యర్థిగా నిలవాలి అంటూ వేడుకున్నారు. నిజంగా ఎన్నికల వేళ ఎంతవరకు వెళ్తారో ఇదే ఉదాహరణ. మొత్తానికి ప్రేమ కథల నుంచి ఉద్యోగం వదిలే వరకు, ఆ తర్వాత కాళ్లపై పడే సీన్ల వరకు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రియల్ డ్రామా పీక్ లో ఉంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రతి గ్రామం ఒక్కో పొలిటికల్ హాట్ స్పాట్ గా మారింది.